రోజుకింత ఏగిచ్చి కొడుతున్న ఎండలు జయంగా మనుషులు కింద మీద అవుతుర్రు. ఇప్పటికే ఎండలకు ఓపలేక చాలా మంది బయటకు వెళ్లకుండా అయ్యారు. అసొంటిది అడవులు జూ పార్కుల పొండి ఉండే జీవరాశులు ఇంకెట్లా ఉంటున్నాయో ఏమో. మరి నోర్లేని గమ్మూగ జీవాలకు అడవి ఆఫీసర్లు ఏమన్నా సవలతులు చేసిర్రో ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పారే. అరేవా, ఎండలకు మనుషుల లెక్కనే గజరాజులకు ఈత కొట్ట బుద్ధి అయినట్లుంది. అందుకే మంచిగా మడుగులకు దిగి నీళ్ళలో బొర్రుతున్నాయి. అధికారులు కూడా అవి ఈత కొట్టేటందుకు ట్యాంకులు కూడా కట్టించిర్రు. మనిషికో ఏనుగు అన్నట్లు అవిటికి తానాలు కూడా చేపిస్తుర్రు. తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలో ఉన్నది గీ జాగా. ఎండాకాలం మనుషులకే దగడ దగడ అవుతున్నది. మరిగ మూగజీవాలు ఎట్లా ఎగుతాయి? అందుకే ఎర్రటి ఎండ నుంచి ఏనుగులను కాపాడేటందుకు గిట్ల వాటికి గింజలు పండ్లు ఫలాలు పెట్టుకుంటా పొద్దున పొద్దుమూకి మడుగుల ఈత బురదల బోర్లుడు అన్ని చేపిస్తున్నారు. పెయ్యి గరం కాకుండా ఉండేటందుకు బురదతానం చేపిస్తున్నారట. ఇక అటు దిక్కు పూణేలో ఉన్న జూ పార్క్ లో కూడా మూగ జీవాలను అగడు తగలకుండా తీరొక ఇగురం చేసిర్రు. ఏనుగుల జల్లు స్నానం చేపిస్తున్నారు. పులులకు కూడా ఎండ తగలకుండా మంచిగా గుడిసేసి దూపైతే తాగేతానికి ఇన్ని నీళ్లు కూడా పెట్టిర్రు. పంకలు కూలర్లు పెట్టిర్రు. చెట్ల మీద తిరిగే పాముల కోసము కొన్ని కొత్త చెట్లు కూడా పెట్టిర్రు. మొసలి పిల్లలకు నీళ్ల కుంటలు పెట్టి వాటి పెయ్యి ఎండిపోకుండా చల్లగా ఉండేటట్లు ఇగిట్లా అన్ని సవలతులు చేసిర్రు. మొత్తానికి ఎండలు జయంగా అన్ని మూగ జీవాలకు ఏ అపాయం కావద్దని అధికారులు మంచి ఇగ్రమే చేసిర్రు. ఇక మన దిక్కు పట్నంలో ఉన్న నెహ్రూ జూ పార్క్ లో చూడుర్రి, తెల్ల పులులకు కూలర్ పెట్టిర్రు, సింహాలకు కూలర్ పెట్టిర్రు. సమ్మర్ అరేంజ్మెంట్స్ లో భాగంగా వేసవి తాపము వాటిపై ప్రభావం ఉండకుండా గన్ని క్లాస్ ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా ఎయిర్ కూలర్స్, ఇంకొకటి ప్రత్యేక శ్రద్ధ ఏంటంటే థర్మోస్టాట్స్ అరేంజ్ చేయడం అయింది. అకార్డింగ్ టు టెంపరేచర్ని బట్టి మేము దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంటాం డే టు డే. ఏ ఒక్క జీవానికి ఎండ దెబ్బ తగలకుండా పైపులు పెట్టి ఎప్పటికప్పుడు నీళ్లు కొడుతుర్రు. మస్తు పైలంగా చూసుకుంటుర్రు. మరిగా మనుషులకే వశం అయితలేదు ఎండలతోని. జీవాలు ఎట్లా ఏగుతాయి? అందుకే గిట్లా చల్లగా ఉండేటట్టు చూస్తుర్రు.